మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని సీఎం కేసీఆర్ శవ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని కావాలనే కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆయన అహింస సిద్ధాంతాన్ని పాటించే కాంగ్రెస్ ఎప్పుడు దాడులు ప్రోత్సహించదని తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని అంటున్న చెరుకు శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దుబ్బాక ఎంపీ పైన దాడి రాష్ట్రంలో కూడా సంచలనంగా మారుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అత్యారాజ్యాలకి పాల్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దాడులకు తెగపడుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశంపైన మాట్లాడేందుకు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అత్యారాజ్యాలకు పాల్పడుతుంది, భౌతిక దాడులు చేస్తుందని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కూడా కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందని కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఓటమి భయంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. వాళ్ళ జిల్లా, సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా, ఆరోగ్య మంత్రి ఉన్న జిల్లాలో ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్, కమిషనరే చెప్తుంది రాజకీయ కుట్ర ఉన్నదని. ఏది కూడా బయట పడలే, ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఎంక్వైరీ చేయకుండా ముఖ్యమంత్రి కలగన్నాడా కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందని? ఇది దుర్మార్గము. ఓటమి భయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో ఆయన తెలుస్తలేదు. వాళ్ళ కొడుకు ఏం చేయాలో, అరే ముఖ్యమంత్రి కావాలి, ఆ పీఠం ఏడబోతుందని భయంతో ఉన్నట్టున్నాడు అని పిచ్చి ఆరోపణలు చేస్తే, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టినట్టు ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న ఈ నీచమైన రాజకీయ కుట్రకు ఎవరు కూడా బలిగారు. నీ యొక్క కుట్రలు ప్రజలందరికీ తెలుసు. 9 సంవత్సరాలు నిన్ను చూసిన తర్వాత నిన్ను నమ్మేది ఎవరు? కేసీఆర్. పార్టీ కణవ కట్టుకున్న ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆ నిందితుడు అయితే ఎవరు ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉసుగొల్పి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని కానీ నేతలు చెప్తారు. 2019లో ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉండే, 2020లో బై ఎలక్షన్స్లో ఆయన మీరు జాయిన్ చేసుకున్న నాగేశ్వర రెడ్డి తోటి పార్టీలోకి వచ్చిండు. మరి చిన్నప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్లో, నీతోటి కూడా ఫోటో ఉండి ఉండొచ్చు కదా, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. ఎప్పుడో 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఫోటోలు చూపించి నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండేదంటే నేను కూడా అంటే ఇప్పుడు రామకృష్ణ గౌడ్ అనే ఆయనతోటి ఫోటోలు దిగినావు, దొంగని ఇట్లా సర్క్యులేషన్ చేసిండు ఆయన. మన అన్న నీది ఉన్నట్టేనా? నేరం నీది ఉన్నట్టేనా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి గతంలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఫోటోలు మస్తుకుంటాయి పాతాయి. 2019లో కాంగ్రెస్ పార్టీలు ఉండే ఆయన, కానీ 2020లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇది సాక్ష్యం కదా వెళ్ళిపోయినట్టు. ఆయన ప్రొఫైల్ చూస్తే ఒక ప్రెస్గా అప్డేట్ చేసుకున్నాడు. పాత అకౌంట్ ఫేస్బుక్ లేదు, దాన్ని తీసేసిండు, అట్లనే ఉన్నది. తర్వాత ఇది దీనిలోకి వచ్చిండు. అప్పటి నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ కొనసాగుతుండు. దాన్ని ఇప్పుడు జరిగిన సంఘటనను నువ్వు ఒక ఎంపీ పైన ఇట్లాంటి సంఘటన జరిగితే నువ్వు నైతిక బాధ్యత రాజీనామా చేయాలి. ఒక ఎంపీకే నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినావు. అధికారం నువ్వే కదా, ప్రతిపక్షం మీద ఏ విధంగా నువ్వు ఆ నేపాన్ని మోపుతావు? ఇది అసమర్థత పాలనకి నిదర్శనం. వైపు సిపి దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఫోన్ ఏదైతే తర్వాత కూడా ఫోన్లో డేటా ఆధారంగా కానీ తర్వాత వివరాలు చెప్తామన్నట్టుగా కూడా సిపి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు స్థానిక నాయకులేమో బీజేపీ వాళ్ళు ఒక దుర్మార్గము అని చెప్పి కార్యకర్తలను కొట్టిండ్రు, వాళ్ళపైన బంధు పిలిపించిండ్రు. రాష్ట్ర నాయకత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీకే శృతి లేదు. సిపిఎం ఇంకా ఎంక్వైరీ కాలే, అసలు ఇంకేం బయటపడలేదు అంటారు. అంటే ఈ మూడిని చూసుకుంటే ఇది ఒక కుట్ర, బురద చల్లాలి, రాజకీయ లబ్ధి పొందాలి అని చేస్తున్న ఒక నీచమైన నికృష్టమైన చేష్ట తప్ప ఏం లేదు. రైట్. రాజకీయ కుట్రాల్లో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దీంట్లో ఏమాత్రం భాగస్వామ్యం లేదు. బీఆర్ఎస్ నేతలు కావాలని కుట్రపూరితంగా వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా దీని విచారణ జరపాలంటే సిబిఐతో విచారణ జరపాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ దీనిపైన కూడా విచారణ జరిపించే కూడా చర్యలు తీసుకోవాలని కూడా